హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నామండి. లాస్ట్ వీడియోలో ఆల్మోస్ట్ ఆల్ అన్ని మొక్కలకి చాలా మొగ్గలు వచ్చాయి అనేసి చూసాం కదండి. ఇప్పుడు ఇవాళ అయితే ఒక 4 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వాటర్ లిల్లీస్ బ్లూమ్ అయ్యాయండి. సో ఇప్పుడు మీరు ఈ టబ్బు ఏదైతే చూస్తున్నారో దీంట్లో నాకు ఆల్మోస్ట్ 40 వెరైటీస్ ఆఫ్ వాటర్ లిల్లీస్ అయితే పెట్టానండి నేను దీంట్లో. సో ఇందులో ఇప్పుడు నాకు ఒక 2-3 ఫ్లవర్స్ అయితే బ్లూమ్ అయ్యాయి. అవి ఏంటా అనేది మనం చూద్దాము. చూడండి బ్లూ కలర్లో ఎంత బాగున్నాయో ఈ ఫ్లవర్స్ అయితే. కొంచెం ఎండ ఎక్కువ ఉండడం వల్ల సరిగ్గా కనపడట్లేదేమో. ఈ ఫ్లవర్ పేరు వచ్చేసి బ్లూ కెపెన్సిస్ అండి. ఇది వచ్చేసి ఇవాళ ఫస్ట్ డే బ్లూమ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి 3rd డే బ్లూమ్. సో మీరు చూసినట్టయితే మనకు ఫస్ట్ డే కలర్ అయితే ఎంత బ్రైట్గా ఉందో, మనకు 3rd డే వచ్చేసరికి ఆ ఫ్లవర్ అనేది కొంచెం డల్ అయిపోతుంది అనమాట. కాకపోతే ఫ్లవర్ సైజ్ అనేది పెద్దగా వస్తుంది. చూద్దాం ఈ పాట్లో ఇంకెన్ని మొగ్గలు ఉన్నాయో. ఇంకా మొక్కలు అయితే బాగానే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 2-3 మొక్కలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఫిషెస్ ఎంత బాగా కనిపిస్తున్నాయో కదా. అన్నీ దీంట్లో గప్పీస్ అండ్ మాలీస్ వేసినట్టున్నామండి. అన్నీ కూడా బేబీస్ పెట్టాయి అన్నమాట. ఇదొక బ్యూటిఫుల్ బ్లూమ్ బాగుంది కదా. దీని ఐడి కూడా నేను మిస్ అయినట్టున్నాను. దీనికి కూడా ఇంకా బడ్స్ ఉన్నాయి. మొగ్గలు, చిన్న మొగ్గలు ఇప్పుడే వస్తున్నాయి. సో ఇదొక బ్లూమ్ అనమాట. దీని పేరు వచ్చేసి భైరవ. ఇంకా కొంచెం ఫస్ట్ బ్లూమ్ కాబట్టి కలర్ అనేది కొంచెం డల్గా అనిపిస్తుంది, కానీ మనకు ఒక 3-4 మొగ్గలు వచ్చేసాక కలర్ అయితే చాలా బ్రైట్గా అయిపోతుందండి. ఇది ఇలా మీరు వాటర్ లిల్లీ పాండ్స్లో ఫిషెస్ వేసుకుంటే ఏమవుతుందంటే మనకి మస్కిటోస్ అనేవి ఏమీ ఉండవండి. మనకు ఈ ఫిషెస్ అనేవి మస్కిటో ఎగ్స్ని తినేస్తాయి కాబట్టి మనకు అసలు మస్కిటోస్ అనేవే ఉండవు. అండ్ మీరు ఇప్పుడు చూసినట్టయితే స్నేల్స్ కూడా చాలా తగ్గిపోయాయండి వీటిలో. దానికి నేనేం టిప్ ఫాలో అయ్యాను అనేది నేను చెప్తాను. ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్ చూస్తున్నారు కదండి. యాక్చువల్గా చెప్పాలంటే నేను నా వాటర్ లిల్లీ జర్నీ అనేది స్టార్ట్ చేసింది ఈ ఫ్లవర్ తోటే అనమాట. ఈ ఫ్లవర్ ఎంత బ్రైట్గా ఉంటుందంటే కలర్ చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి బుల్సై అనమాట దీని ఐడి. ఇది ఇంకొక టబ్ అనమాట. దీంట్లో కూడా ఇక్కడ ఒక ఫ్లవర్ బ్లూమ్ అయింది. అండ్ ఇంకొక మొగ్గ ఉంది. ఇక్కడ లైట్ పింక్లో ఇంకొక ఫ్లవర్ కూడా బ్లూమ్ అయింది. అండ్ దీన్ని కూడా చూద్దాం అసలు ఇంకా ఎన్ని మొగ్గలు ఉన్నాయో. వావ్, ఇంకొక 3 బడ్స్ అయితే ఉన్నాయి దీనికి. అయితే ఇప్పుడు మీరు ఈ ఫ్లవర్ని చూసినట్టయితే మనకు పింక్, బేబీ పింక్గా ఉంటుందండి. బేబీ పింక్ పెటల్స్ పైన వైట్ లైన్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. చూడండి, దీని పేరు వచ్చేసి ఫాయిథాంగ్ అండి. అండ్ ఇది కూడా నేను ఐడి మిస్ అయ్యాను. ఇది ఏం ఫ్లవర్ అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను నేను మీకు. అండ్ ఇంకొకటండి, అసలు ఒక తొట్టిలో అయితే ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఇప్పుడు ఆ తొట్టి చూద్దాం మనం. ఈ చెట్టు చూస్తున్నారు కదా, అసలు మొగ్గలు ఎలా కనిపిస్తున్నాయో. ఇదైతే ప్రతిసారి అట్లీస్ట్ మనకి 6-7 ఫ్లవర్స్ అన్నీ వస్తాయండి చెట్టు మీద. ఇది కూడా నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. అసలు ఆల్మోస్ట్
1 2 3 4 5 6 7 8 మొక్కలు ఉన్నాయండి. చెట్టు చూడండి అసలు ఎంత హెల్తీగా ఉందో. అండ్ దీని మొగ్గలు కూడా ఎంత బాగున్నాయి చూడండి. ఈ చెట్టు పేరు వచ్చేసి డైమండ్ డస్ట్ అండి. ఈ ఫ్లవర్ ఏంటంటే కప్ షేప్లో ఉంటుందన్నమాట. నేను ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను నేను మీకు. రేపు ఇది బ్లూమ్ అవుతుందేమో, నేను చూపిస్తాను ఇది ఎంత బాగుంటుంది అనేది. సో ఇదండి ఇవాళ వీడియో. మనకైతే టెర్రస్ పైన ఇవాళ ఈ 4 రకాల పూలైతే పూసాయండి. సో రేపు ఇంకేం ఫ్లవర్స్ పూస్తాయి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.